మామిడికాయ ఉడకబెట్టుకున్నాను నేను. చూడండి మామిడికాయ ఎంత బాగా ఉడకబెట్టేసాను నేను. కాబట్టి మామిడికాయ రసం పెడదామని మామిడికాయని ఇలాగ ఉడకపెట్టేసాను. ఇది ఎలా రసం పెట్టాలనేది నేను ఒక్కొక్కటిగానే నేను మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, చూడండి ఇలాగ ఉడకబెట్టేసి బాగా గుజ్జు అంతా తీసేసాను. గుజ్జు తీసేసి పులుసు నేను రెడీ చేసుకున్నాను. ఇంత రసాన్ని పులుసు చేసేసాను. ఇప్పుడు నేను పోపు వేస్తాను. రసం కొంచెం పొయ్యి మీద పెట్టాను. కొంచెంసేపు అలాగా పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేసాను. రసానికి నెట్టు ఉంటే బాగుంటుంది, అందుకని ఆయిల్ ఒక ఎక్స్ట్రాగానే వేసాను. చూడండి, మనం మామిడికాయ ఉడకబెట్టి దాన్ని రసం పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇప్పట్లోనే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా, ఈ సీజన్లో మనం పులిహోర చేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు. ఆవాలు జీలకర్ర అంతే. పోపువే ఎండు మిరపకాయ, 2 ఎండు మిరపకాయలు వేసాను. ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ పుల్లగా బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. చూడండి, ఇంకో పొడి వేస్తున్నాను. కొంచెం ఇంకో పొడి వేసాను. ఇంకో పొడి వేస్తే బాగుంటుంది కానీ ఇంకో పొడి వేసాను. పొడి కొంచెం వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. కరివేపాకు కొంచెం వేసాను. పోపు చెంచేపు వేయకూడదు కాబట్టి నేను బంద్ చేసేసి తింటుంటే బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. నేను దీంట్లో ఉప్పు అంతా ఫస్ట్ వేసేది. దీంట్లో మనకు నచ్చితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మనకు వద్దనుకుంటే వేయబడలేదు, మన ఇష్టం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడే ఇది చేసేది ఇలాగే చేస్తారు కాబట్టి బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా యొక్క ఐటమ్స్లు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ రూపంగా తెలియచేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, కొత్తిమీర ఆకు కొంచెం వేస్తున్నాను టేస్ట్కి, చాలా బాగుంది. అందుకని కొత్తిమీర ఆకు కూడా వేసాను.